నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ముందు ఈ కాంబినేషన్ గురించి వార్తలు వచ్చినప్పుడు చాలా మంది నమ్మలేదు. కానీ ఆ కాంబోనే నిజమైంది. ఇప్పుడు తన 101వ సినిమా విషయంలోనూ బాలయ్య ఇలాంటి షాకే ఇచ్చాడు. తన శైలికి భిన్నంగా సినిమాలు చేసే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పూరి ఇప్పుడున్న పొజిషన్లో బాలయ్య అతడితో సినిమాకు ఓకే చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే. వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు తనకు టెంపర్ లాంటి హిట్ ఇచ్చినప్పటికీ ఎన్టీఆర్ ఇప్పుడు పూరి దర్శకత్వంలో పని చేయడానికి అంగీకరించలేదు. నిజం ముందు వరకు పూరితో సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా రిజల్ట్ చూశాక మనసు మార్చుకున్నాడు. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం ఇలా 3 సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాప్ కావడంతో పూరితో ఇప్పుడు సినిమా చేయడం సేఫ్ కాదని ఎన్టీఆర్ వెనక్కి తగ్గాడు. అలాంటిది తన 100వ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య పూరితో సినిమాకు అంగీకరించడం ఏంటో ఎవరికి అంతుబట్టట్లేదు. అసలు పూరికి బాలయ్యకు సూట్ అవుతుందని కూడా ఎవరూ అనుకోలేదు. పూరి హీరోలు అదో రకంగా ఉంటారు, అతడి సినిమాలు వేరుగా ఉంటాయి. బాలయ్య స్టైల్ మరో రకంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి చేసే సినిమా ఎలా ఉంటుందో ఎవరికి అంతుబట్టట్లేదు. ఎంతో ప్రత్యేకమైన కథ తెచ్చి ఉంటే తప్ప బాలయ్య ఒప్పుకొని ఉండడు. అసలు పూరి వచ్చి బాలయ్య స్టైల్లో సినిమా చేయబోతున్నాడా లేక పూరి స్టైల్లోనే బాలయ్య కనిపించబోతున్నాడా అన్నది ఆసక్తికరం.